ఇదే విద్యా కమిషన్ చేసినటువంటి సూచన అధ్యక్ష ఏమంటారంటే వాళ్ళు మొత్తం 632 మండలాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెట్టాలి, దానికి 31,000 కోట్లు అయితే అది ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి. దాంట్లో భాగంగా మొదటి దశలో 2025-26లో 100 మండలాలలో రూపాయలు 5,000 కోట్లతో నిర్మించాలని చెప్పి సిఫారసు చేసింది అధ్యక్ష. మరి ఈ సిఫారసుకి ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో పెట్టింది 100 కోట్లు అధ్యక్ష. ఇదే విద్యా కమిషన్ 5,000 కోట్లు పెట్టమని చెప్తే వీళ్ళు పెట్టింది 100 కోట్లు అధ్యక్ష. మరి విద్యా కమిషన్ వేసింది ఎందుకు అధ్యక్ష? మీరు సీరియస్ ఉన్నారా లేదా? మరి పిల్లల భవిష్యత్తు మీద ఏం ఆలోచన ఉంది ప్రభుత్వానికని దయచేసి తెలియజేయాలి అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లో మూసేయొద్దని చెప్పి విద్యా కమిషన్ సిఫారసు చేసింది అధ్యక్ష. మా హయాంలో మేము మూసేయలేదు అధ్యక్ష. మీకు ఇప్పుడే పార్లమెంట్ ఆన్సర్ చూపించినా మేము పెంచినాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ 15 నెలల్లో అధ్యక్ష 1913 ప్రభుత్వ పాఠశాలను మూసేసింది అధ్యక్ష. అంటే విద్యా కమిషన్ మూసేయద్దని చెప్తుంది, మూసేయని మా మీదనేమో బురద జల్లి మూసేసిరు మీరు స్కూల్ అని చెప్తారు. మీరు వచ్చి 1913 స్కూళ్ళు మూసేసినారు అధ్యక్ష.